ఓం శాంతి. నవంబర్ 28వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఒక్క తండ్రి ద్వారానే వినాలి, విన్న దానిని ఇతరులకు వినిపించాలి. ప్రశ్న: పిల్లలైన మీకు తండ్రి ఇచ్చిన ఏ జ్ఞానాన్ని ఇతరులకు వినిపించాలి? జవాబు: ఆత్మలైన మీరంతా సోదరులని బాబా మీకు జ్ఞానాన్నిచ్చారు. మీరు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈ విషయాన్ని మీరు అందరికీ వినిపించండి. ఎందుకంటే మీరు పూర్తి విశ్వంలోని సోదరాత్మలందరి కళ్యాణము చేయాలి. మీరే ఈ సేవకు నిమిత్తులు. ఓం శాంతి. తరచుగా ఓం శాంతి అని ఎందుకంటారు? ఇది పరిచయమునివ్వడం. ఆత్మ తన పరిచయాన్ని తానే ఇస్తుంది. శరీరము ద్వారా ఆత్మే మాట్లాడుతుంది. ఆత్మ లేకుండా శరీరము ఏ పని చెయ్యలేదు. కావున ఈ విధంగా ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. మనము ఆత్మలము, పరమపిత పరమాత్మని సంతానము. ఆత్మనైన నేనే పరమాత్మనని వారంటారు. పిల్లలైన మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించబడతాయి. తండ్రి మనల్ని పిల్లలు పిల్లలు అని అంటారు కదా. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మిక పిల్లలారా, ఈ కర్మేంద్రియాల ద్వారా మీరు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట జ్ఞానము, తర్వాత భక్తి. మొదట భక్తి, తర్వాత జ్ఞానము కాదు. మొదట జ్ఞానమనే పగలు, తర్వాత భక్తి అనే రాత్రి. మళ్ళీ పగలు ఎప్పుడు వస్తుంది? భక్తిపై వైరాగ్యము కలిగినప్పుడు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉండాలి. జ్ఞాన విజ్ఞానాలు కదా. ఇప్పుడు మీరు జ్ఞాన చదువును చదువుకుంటున్నారు. తరువాత సత్యత్రేతాయుగాలలో మీకు జ్ఞాన ప్రాలబ్ధము లభిస్తుంది. జ్ఞానాన్ని తండ్రి ఇప్పుడే ఇస్తున్నారు. దీని ప్రాలబ్ధము సత్యయుగములో ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. తరువాత మనము జ్ఞానము నుండి కూడా భిన్నంగా విజ్ఞానము అనగా మన ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతాము. దానిని జ్ఞానమని కాని భక్తి అని కాని అనరు. దానిని విజ్ఞానమని అంటారు. జ్ఞానానికి అతీతంగా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానాన్ని ఎక్కడ కొరకిస్తున్నారు? భవిష్య నూతన ప్రపంచం కొరకు ఇస్తున్నారు. నూతన ప్రపంచానికి వెళ్ళాలంటే మొదట ఇంటికి తప్పకుండా వెళ్తారు. ముక్తిధామానికి వెళ్ళాలి. ఆత్మలు ఎక్కడ నివసిస్తాయో అక్కడకు తప్పకుండా వెళ్తారు కదా. ఈ కొత్త కొత్త విషయాలు మీరు మాత్రమే వింటున్నారు. ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆత్మలమైన మనమంతా ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలము. ఆత్మిక పిల్లలకు తప్పకుండా ఆత్మిక తండ్రి ఉండాలి. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలు. ఆత్మిక పిల్లలకు ఒక్కరే ఆత్మిక తండ్రి. వారు వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. తండ్రి ఎలా వస్తారో అది కూడా అర్థం చేయించారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా ప్రకృతిని ధరించవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు
తండ్రి ద్వారా విన్నదే విన్నట్లు తండ్రి ద్వారానే వినాలి. తండ్రితో తప్ప మరెవ్వరితోనూ వినరాదు. పిల్లలు విని మిగిలిన సోదరులకు వినిపిస్తారు. ఎంతో కొంత తప్పకుండా వినిపిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే వారే పతిత పావనులు. బుద్ధి అక్కడకు వెళ్ళిపోతుంది. పిల్లలకు అర్థం చేయిస్తే తెలుసుకుంటారు. ఎందుకంటే మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు. భక్తి మార్గములో అజ్ఞానులుగా ఉన్నప్పుడు రావణుని పంజాలో చిక్కుకొని ఏం చేస్తూ వచ్చారు? ఎంత అసహ్యమైన వారిగా తయారైపోయారు. మద్యము తాగడం వలన ఎలా తయారవుతారు? మద్యము చెడును, చెడు అలవాట్లను ఇంకా వ్యాపింపజేస్తుంది. ఇప్పుడు బేహద్దు తండ్రి నుండి ఆస్తి తీసుకోవాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. కల్పకల్పము తీసుకుంటూ వచ్చారు. అలా తీసుకునేందుకు దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి. కృష్ణుడి దైవీ గుణాలకు ఎంత మహిమ ఉంది! వైకుంఠానికి యజమాని, ఎంత మధురమైనవాడు! ఇప్పుడు కృష్ణుడి వంశమని అనరు. విష్ణు వంశము లేక లక్ష్మీనారాయణుల వంశమని అంటారు. సత్యయుగ రాజధానిని, వంశమును తండ్రే స్థాపన చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ చిత్రాలు మొదలైనవి లేకున్నా ఇతరులకు అర్థం చేయించగలరు. ఇప్పుడు మందిరాలు చాలా తయారవుతూ ఉంటాయి. ఎవరిలో జ్ఞానముందో వారు ఇతరులకు కూడా కళ్యాణము చేసేందుకు, తమ సమానంగా తయారు చేసేందుకు పరిగెడుతూ ఉంటారు. మేము ఎంతమందికి జ్ఞానాన్ని వినిపించామని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. కొంతమందికి జ్ఞానబాణము తగులుతుంది. భీష్మ పితామహుడు మొదలైన వారు కూడా కుమారీలు మాకు జ్ఞానబాణము వేశారని అన్నారు కదా. వీరందరూ పవిత్ర కుమార కుమారీలు, అనగా పిల్లలు. మీరందరూ పిల్లలే. అందుకే బ్రహ్మ సంతానమైన మేమందరము బ్రహ్మకుమార కుమారీలము, సోదర సోదరీలమని అంటారు. ఇది పవిత్రమైన సంబంధము. అందరూ దత్తత తీసుకోబడిన పిల్లలే. తండ్రి దత్తత తీసుకున్నారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. వాస్తవానికి దత్తత అని కూడా అనరు. అందరూ శివబాబా పిల్లలే. అందరూ నన్ను శివబాబా శివబాబా రండి అని పిలుస్తారు. అయితే జ్ఞానము కొద్దిగా కూడా లేదు. ఆత్మలన్నీ శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తున్నాయి. కనుక శివబాబా కూడా తప్పకుండా శరీరము ద్వారానే పాత్రను అభినయిస్తారు కదా. శివబాబా పాత్ర చేయకుంటే వారు దేనికి ఉపయోగపడరు. వారికి విలువే ఉండదు. ప్రపంచమంతటికీ సద్గతి కలుగజేసినప్పుడే వారి మహిమను భక్తి మార్గములో గానము చేస్తారు. సద్గతి కలిగిన తర్వాత తండ్రిని స్మృతి చేసే అవసరమే ఉండదు. వారు కేవలం గాడ్ ఫాదర్ అని అంటారు. టీచర్ అదృశ్యమైపోతాడు. పరమపిత పరమాత్మ పావనంగా చేసేవారని కేవలం మాట వరుసకు అంటారు. వారు సద్గతినిచ్చేవారని కూడా అనరు. భలే సర్వుల సద్గతిదాత ఒక్కరే అని వారి మహిమలో వస్తుంది. కానీ అర్థం తెలియకుండా అనేస్తారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా అర్థసహితంగా చెప్తారు.
రాత్రైన భక్తి వేరని, పగలైన జ్ఞానము వేరని మీరు అర్థం చేసుకున్నారు. పగలుకు కూడా ఇంత సమయమని, అలాగే భక్తి కూడా ఇంత సమయమని ఉంటుంది. ఇది అనంతమైన విషయము. పిల్లలైన మీకు బేహద్ జ్ఞానము లభించింది. పగలు అర్ధకల్పము, రాత్రి అర్ధకల్పము. తండ్రి చెప్తున్నారు, నేను రాత్రిని పగలుగా చేసేందుకు వస్తాను. అర్ధకల్పము రావణరాజ్యమని, అందులో అనేక రకాలైన దుఃఖాలున్నాయని మీకు తెలుసు. తండ్రి మళ్ళీ నూతన ప్రపంచాన్ని స్థాపన చేసినప్పుడు అందులో సుఖమే సుఖము లభిస్తుంది. అందుకే ఇది సుఖదుఖాల నాటకమని కూడా అంటారు. సుఖము అనగా రాముడు, దుఃఖమనగా రావణుడు. రావణునిపై విజయం పొందుతారు. మళ్ళీ రామరాజ్యము వస్తుంది. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు రామరాజ్యముపై విజయము పొంది రాజ్యపాలన చేస్తాడు. ఇప్పుడు మీరు మాయపై విజయాన్ని పొందుతారు. ప్రతి అక్షరాన్ని మీరు అర్థసహితంగా మాట్లాడతారు. ఇది మీ ఈశ్వరీయ భాష. ఇది ఇతరులెవ్వరికీ అర్థం కాదు. ఈశ్వరుడు ఎలా మాట్లాడతారో ఎవ్వరికీ తెలీదు. ఇది గాడ్ ఫాదర్ భాష అని మీకు తెలుసు. ఎందుకంటే గాడ్ ఫాదర్ జ్ఞానసాగరులు. వారు జ్ఞానసాగరులని, నాలెడ్జ్ఫుల్ అని మహిమ కూడా చేయబడతారు. కనుక వారు తప్పకుండా ఎవరికైనా జ్ఞానమిస్తారు కదా. బాబా జ్ఞానమెలా ఇస్తారో ఇప్పుడు మీకు తెలుసు. వారు తమ పరిచయాన్ని కూడా ఇస్తారు. అంతేకాక సృష్టి చక్ర జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఆ జ్ఞానము తీసుకున్నందువలన మనము చక్రవర్తి రాజులుగా అవుతాము. ఇది స్వదర్శన చక్రము కదా. దీనిని స్మృతి చేయడం వలన మన పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఇది అహింసక చక్రమును స్మృతి చేయడము. వారు చూపే చక్రము హింసక చక్రము, తలలు తెంచే చక్రము. అజ్ఞాన మానవులు ఒకరి తలలు ఒకరు నరుక్కుంటూ ఉంటారు. మీరు ఈ స్వదర్శన చక్రాన్ని తెలుసుకోవడం వలన చక్రవర్తి పదవిని పొందుతారు. కామము మహాశత్రువు. దీని వలన ఆది మధ్యాంతాలు దుఃఖము లభిస్తుంది. అది దుఃఖమునిచ్చే చక్రము. మీకు తండ్రి ఈ చక్రజ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. శాస్త్రాలలో అయితే దీనిని గురించి ఎన్నో కథలను తయారు చేశారు. ఇప్పుడు మీరు అవన్నీ మర్చిపోవలసి వస్తుంది. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఎందుకంటే తండ్రి ద్వారా మాత్రమే మీరు స్వర్గవారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రిని స్మృతి చెయ్యాలి, వారసత్వము తీసుకోవాలి. ఎంత సులభము! బేహద్ తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. కనుక వారసత్వము తీసుకునేందుకు స్మృతి చేస్తారు. ఇదే మన్మనాభవ, మధ్యాజీభవ. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే పిల్లలకు ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కి ఉండాలి. మనము అనంతమైన తండ్రి పిల్లలము. మన తండ్రి స్వర్గస్థాపన చేస్తారు. మనము దానికి యజమానులుగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా అవుతాము. మళ్ళీ మీరే నరకవాసులుగా అయ్యారు. సతోప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు.
భక్తి మార్గంలో కూడా మనమే వచ్చాము. చక్రము పూర్తిగా చుట్టి వచ్చాము. భారతవాసులైన మనమే సూర్యవంశీయులుగా ఉండేవారము. తర్వాత చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా అవుతూ కింద పడిపోయాము. భారతవాసులైన మనమే దేవీ దేవతలుగా ఉండేవారము. తర్వాత మనమే కిందకు దిగజారాము. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వామమార్గంలో వెళ్ళి ఎంత చీచీ అపవిత్రులుగా తయారైపోయారు. మందిరములో కూడా ఇటువంటి చీచీ చిత్రాలను తయారు చేసి ఉన్నారు. ఇంతకు ముందు గడియారాలలో కూడా ఇటువంటి చిత్రాలను తయారు చేసేవారు. మనమెంత పుష్ప సమానంగా ఉండేవారమో, మనమే పునర్జన్మలను తీసుకుంటూ ఎంత చీచీగా తయారైనామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీరు సత్యయుగాధిపతులుగా ఉన్నప్పుడు ఎంతో దైవీ గుణాలు కలిగిన దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు ఆశ్రీ గుణాలు గలవారిగా అయ్యారు. ఇతర ఏ వ్యత్యాసమూ లేదు. తోక కలిగిన లేక తొండము కలిగిన మనుషులు ఉండరు. కేవలం ఇవి దేవతల గుర్తులు. పోతే స్వర్గము ప్రాయలోపమైపోయి ఈ చిత్రాలు గుర్తుగా మిగిలి ఉన్నాయి. చంద్రవంశీయుల గుర్తు కూడా ఉంది. ఇప్పుడు మీరు మాయపై విజయము పొందేందుకు యుద్ధము చేస్తున్నారు. యుద్ధము చేస్తూ చేస్తూ ఫెయిల్ అయిన దానికి గుర్తుగా బాణము విల్లంబులను చూపించారు. భారతవాసులు వాస్తవానికి దేవీ దేవతా వంశస్థులు. లేకుంటే ఏ వంశము వారిగా లెక్కింపబడాలి? కానీ భారతవాసులకు తమ వంశము గురించి తెలియనందున స్వయాన్ని హిందువులని చెప్పుకుంటున్నారు. లేకుంటే వాస్తవానికి మీది ఒకే వంశము. భారతదేశంలో అందరూ దేవతా వంశము వారు. దీనిని బేహద్ తండ్రే స్థాపన చేస్తారు. భారతదేశపు శాస్త్రము కూడా ఒక్కటే. దైవీ వంశము స్థాపన జరుగుతుంది. తరువాత అదే భిన్న భిన్న కొమ్మలుగా విభజన అయిపోతుంది. తండ్రి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తారు. ముఖ్యమైనవి 4 ధర్మాలు. దేవీ దేవతా ధర్మమే పునాది. వాస్తవానికి అందరూ ముక్తిధామములోనే ఉండేవారు. తర్వాత మీరు మీ దేవీ దేవతా ధర్మము విభాగములోనికి వెళ్ళిపోతారు. భారతదేశంలో ఒకే ఒక ధర్మం ఉండేది. ఇతర ధర్మాలేవీ లేవు. మీరు వాస్తవానికి దేవతా ధర్మానికి చెందినవారు. తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా ఇతర ధర్మాలు వెలువడ్డాయి. భారతదేశపు వాస్తవిక ధర్మము దేవీ దేవతా ధర్మము. దానిని స్థాపించేవారు స్వయంగా తండ్రే. తర్వాత కొత్త కొత్త ఆకులు వెలువడతాయి. ఇదంతా ఈశ్వరీయ వృక్షము. నేను ఈ వృక్షానికి బీజరూపాన్నని తండ్రి చెప్తున్నారు. ఇది పునాది. తర్వాత దీని నుండి అనేక కొమ్మరెమ్మలు వెలువడతాయి. ముఖ్యమైన విషయము, ఆత్మలైన మనమందరము సోదరులము. సర్వాత్మల తండ్రి ఒక్కరే. వారినే అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ కళ్ళ ద్వారా మీరు ఏమేం చూస్తున్నారో అదంతా మర్చిపోవాలి. ఇది బేహద్ వైరాగ్యము. వారిది హద్దులోని వైరాగ్యము. కేవలం ఇల్లు వాకిళ్లపై వైరాగ్యము వస్తుంది. మీకు ఈ పూర్తి పాత ప్రపంచముపై వైరాగ్యముంది.
భక్తి తర్వాత పాత ప్రపంచముపై వైరాగ్యము, తర్వాత వయ శాంతిధామము ద్వారా నూతన ప్రపంచంలోకి వెళ్తాము. తండ్రి కూడా చెప్తున్నారు, ఈ పాత ప్రపంచము భస్మం అవ్వనున్నది. ఈ పాత ప్రపంచముపై ఇప్పుడు మనసును ఉంచరాదు. అర్హులయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి. లెక్కాచారాన్నంతా చుక్తా చేసుకోవాలి. మీరు అర్ధకల్పము కొరకు సుఖాన్ని జమ చేసుకుంటారు. దాని పేరే శాంతిధామము, సుఖధామము. మొదట సుఖముంటుంది, తర్వాత దుఃఖముంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పైనుండి ఏవైతే కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయో, ఉదాహరణకు క్రీస్తు ఆత్మ వచ్చింది, వారికి మొదటే దుఃఖము కలగదు. ఈ ఆటలో మొదట సుఖము తర్వాతే దుఃఖము. కొత్త కొత్తగా వచ్చేవారు సతోప్రధానంగా ఉంటారు. ఎలాగైతే మీకు సుఖము మోతాదు ఎక్కువగా ఉందో, అలా వారికి దుఃఖము మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బుద్ధితో చేయవలసిన పనులు. తండ్రి ఆత్మలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారు తర్వాత ఇతర ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని ధరించాను. అనేక జన్మల అంతములో అనగా తమోప్రధాన శరీరంలో నేను ప్రవేశిస్తాను. తరువాత అతనే మొదటి నెంబరుగా అవుతాడు. ఫస్ట్ సో లాస్ట్, లాస్ట్ సో ఫస్ట్. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. ఫస్ట్ తర్వాత ఎవరు? మమ్మ గారి పాత్ర ఉండాలి. ఆమె అనేక మందికి శిక్షణనిచ్చారు. తర్వాత పిల్లలైన మీలో నెంబరు వారుగా అనేక మందికి శిక్షణనిచ్చువారు, చదివించువారు ఉన్నారు. చదువుకునేవారు కూడా ప్రయత్నించి మీకంటే ఉన్నతంగా వెళ్ళిపోతారు. అనేక సేవా కేంద్రాలలో చదివించే టీచరు కంటే ఉన్నతంగా అయ్యేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ గమనింపబడతారు. అందరి నడవడికల ద్వారా అర్థమవుతుంది కదా. కొందరినైతే మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని సమాప్తం చేసేస్తుంది. వికారాలలో పడిపోతారు. పోను పోను మీరు చాలామందిని గురించి వింటూ ఉంటారు. ఆశ్చర్యమనిపిస్తుంది. వీరు మాకు జ్ఞానాన్నిస్తూ ఉండేవారు, వీరు ఎలా వెళ్ళిపోయారు? పవిత్రమవ్వమని మాకు చెప్పి స్వయం చీచీగా అయిపోయారు. తప్పకుండా అర్థం చేసుకుంటారు కదా. చాలా చీచీగా అయిపోతారు. బాబా చెప్తున్నారు, పెద్ద పెద్ద మహారథులను కూడా మాయ జోరుగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఎలాగైతే మాయను ఎదిరించి విజయులుగా అవుతారో, అలా మాయ కూడా మిమ్మల్ని సతాయిస్తుంది. తండ్రి ఎంతెంత మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయినా రమణీకమైన పేర్లు కూడా ఉంచారు. కానీ ఓహో మాయ, ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోయి కింద పడిపోయారు. మాయ చాలా శక్తిశాలి కనుక పిల్లలు చాలా జాగరూకులుగా ఉండాలి. యుద్ధ మైదానము కదా. మాయతో మీకు ఎంతో పెద్ద యుద్ధము జరుగుతుంది. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఇక్కడే అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకొని
అర్ధకల్పం కొరకు సుఖాన్ని జమ చేసుకోవాలి. ఈ పాత ప్రపంచముపై ఇప్పుడు మనసునుంచరాదు. ఈ కళ్లకు ఏమేం కనిపిస్తుందో అదంతా మర్చిపోవాలి. 2వ పాయింట్, మాయ చాలా ప్రబలమైనది కావున దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువులో గ్యాలప్ చేసి ముందుకు వెళ్ళాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి, విన్న దానిని ఇతరులకు వినిపించాలి. వరదానము: బేహదు దృష్టి, వృత్తి మరియు స్థితి ద్వారా అందరికీ ప్రియంగా అయ్యే డబల్ లైట్ ఫరిష్తా భవ. వివరణ: ఫరిష్తాలు అందరికీ చాలా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే ఫరిష్తాలు కేవలం ఒకరిద్దరికే కాదు, అందరికీ చెందిన వారిగా ఉంటారు. బేహదు దృష్టి, వృత్తి మరియు బేహదు స్థితి కలిగిన ఫరిష్తాలు సర్వాత్మలకు పరమాత్మ సందేశాన్నిచ్చే సందేశవాహకులు. ఫరిష్తా అనగా డబల్ లైట్, అందరి సంబంధాన్ని ఒక్క తండ్రితో జోడింపజేసేవారు. దేహము మరియు దేహ సంబంధాల నుండి భిన్నంగా ఉండేవారు. స్వయాన్ని మరియు సర్వులను తన నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానంగా చేయువారు. అందరి పట్ల కళ్యాణకారులు. ఇటువంటి ఫరిష్తాలే అందరికీ ప్రియమైనవారు. స్లోగన్: ఎప్పుడైతే మీ ముఖము ద్వారా తండ్రి వ్యక్తిత్వము కనిపిస్తుందో అప్పుడు సమాప్తమైపోతుంది. ఓం శాంతి.